బ్రేకింగ్ న్యూస్ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ నేత కృషాంక్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కంచగచ్చిబౌలి భూములపై ఏఐ ఉపయోగించి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారంటూ కృషాంక్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 9, 10, 11 తేదీల్లో విచారణకు రావాలని కృషాంక్ కు నోటీసులు జారీ చేశారు. మరోవైపు కంచగచ్చిబౌలి కేసు విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. కంచగచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. ఈ నెల 24కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందున ఈ నెల 24 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశించింది. స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఏఎస్జీ ప్రవీణ్ కోరారు. ఫేక్ వీడియోలు, ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాదులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ టీవీ9 ప్రతినిధి ప్రణీతతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రణీత, కంచగచ్చిబౌలి భూముల విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. సో ఎలా ఉండబోతోంది? అయితే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఈరోజు హైకోర్టులో విచారణ జరిగినటువంటి సందర్భంగా ప్రభుత్వం తరఫున ఫారెస్ట్ జీపీ కొన్ని కీలక స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇవాళ హైకోర్టులో మొత్తం ఈ కంచగచ్చిబౌలి వ్యవహారం జరుగుతున్నటువంటి టైంలో కొంతమంది ఫేక్ ఇమేజెస్ని తయారు చేసి ఏఐ ద్వారా జనరేట్ చేసినటువంటి వీడియోస్ని, ఇమేజెస్ని వైరల్ చేశారు. దానికి సంబంధించినటువంటి కౌంటర్ని పోలీసులు వచ్చే విచారణలోపు ఫైల్ చేస్తారంటూ కూడా ప్రభుత్వ తరఫున అటవీ శాఖ జీపీ కోర్టుకు తెలిపారు. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి కాన్సిక్వెన్సెస్గా మరో ఘటన కూడా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత కృషాంక్కి గచ్చిబౌలి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. మొత్తం ఈ కంచగచ్చిబౌలి వ్యవహారానికి సంబంధించి హెచ్సియు వద్ద ఉన్నటువంటి ఫారెస్ట్ సంబంధించినటువంటి ఇష్యూస్, కొన్ని ఫేక్ ఇమేజెస్తో పాటు ఫేక్ వీడియోస్ని తయారు చేసి దాన్ని వైరల్ చేశారన్నటువంటి నేపథ్యంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ 4 కేసులు కృషాంక్ పైన పోలీసులు నమోదు చేశారు. సో ఈ 4 కేసెస్కి సంబంధించినటువంటి నోటీసులను ఈరోజు కృషాంక్కి పోలీసులు ఇచ్చారు. సో ఈ నెల 9, 10, 11 తేదీలలో తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా కృషాంక్కి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ విచారణకి హాజరు కాకుంటే బిఎన్ఎస్ 35(6) ప్రకారం ఫర్దర్ చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ నోటీసులో పేర్కొన్నారు. సో ఈ 2 అంశాలకు సంబంధించి కృషాంక్ పోలీసుల ఎదుట హాజరై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు కోర్టుకి పోలీసులు దాఖలు చేసినటువంటి కౌంటర్లో ఏ అంశాలు పొందపరచనున్నారో కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఫేక్ ఇమేజెస్ తో పాటు వీడియోస్ కూడా చాలా వైరల్గా మారైనటువంటిది పోలీసులు చేసినటువంటి అభియోగం. సో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను కోర్టుకి ఫైల్ చేసి కౌంటర్ రూపంలో వాటన్నిటిని కూడా దాఖలు చేయబోతున్నారు. ఫర్దర్గా కోర్టులో 24వ తారీఖున దీనికి సంబంధించినటువంటి హియరింగ్ కూడా ఉంటుంది. రైట్ ప్రణీత. కంచగచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. ఈ నెల 24కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందున ఈ నెల 24 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశించింది. స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఏఎస్జీ ప్రవీణ్. ఫేక్ వీడియోలు, ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది అంటున్నారు.